బీజేపీకి దూరంగా ఉండే పార్టీలతోనే తాము పొత్తు పెట్టుకుంటామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఏ మేరకుంటుందో ఇప్పుడే చెప్పలేనని ఆయన స్పష్టం చేశారు. అభ్యర్థుల మార్పులు చేర్పుల వల్ల వైసీపీ మునిగిపోవడం ఖాయమని అంటున్న సిపిఐ కార్యదర్శి నారాయణతో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. ఏపీలో పొత్తులపైన మనతో మాట్లాడేందుకు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్తో వెళ్ళారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో వెళ్ళబోతుంది? మాది జాతీయ పార్టీ. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఒకటి ఏర్పడింది. ఆ ఇండియా కూటమిలో మేము కూడా భాగస్వామ్యం. అందువల్ల దేశం మొత్తం మీద ఇండియా కూటమికి అనుకూలంగానే రాష్ట్రాల్లో కూడా మా ఎత్తులు పొత్తులు ఉంటాయి. అందుకని తెలంగాణలో కూడా మాకు సీట్లు తక్కువ ఇచ్చారు, ఒకటే ఇచ్చారు. ఆయన ఎందుకు పోవాల్సి వచ్చింది? జాతీయ స్థాయిలో ఒక రాజకీయ వరవడు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకపోవడం మంచిది కాదు కాబట్టి దాన్ని అంగీకరించాం. దానివల్ల ఏమైంది? కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడింది, మాకు ఉపయోగపడింది, రిప్రజెంటేషన్ వచ్చింది. ఇప్పుడు 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే ఒక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అన్ని రకాల కలుపుకున్నారు. మిగతా 3 రాష్ట్రాల్లో కలుపుకోలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అందువల్ల 3 ఓడిపోయారు. అది గుణపాఠం. అది రాబోయే పార్లమెంట్ అనేది దృష్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు కూడా ఒకవైపున అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి తెలుగు ప్రజానీకానికి నిజంగా మోసం చేసేవాళ్ళు బీజేపీ. విభజన చట్టంలో ఉన్నది ఏది అమలు చేయలేదు. వాళ్ళు పైపచ్చి వాళ్ళకి వ్యక్తంగా చేస్తున్నారు. అలాంటి తెలుగు ప్రజానికి శత్రువుగా ఉన్నటువంటి బీజేపీతో ఎవరు సఖ్యత ఉన్నా మంచిగా మేము చెప్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయనకున్నటువంటి నేపథ్యం, భారతదేశం స్వాతంత్రం తర్వాత ఇంత సుదీర్ఘకాలం బెయిల్ మీద ఎవరు లేదు, ఆయన ఒకటి తప్ప. దానికి ఆశీస్సులు మోడీ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఉన్నాడు. కాబట్టి ఆయన రుణం తీసుకుంటాడు. ఇండియా కూడా బలపరిచే పద్ధతుల్లో తెలుగు రాష్ట్రంలో కూడా మేము నిలబడి ఫైట్ చేస్తాం. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి మీకు తెలిసే ఉంటుంది సార్. సో ఏదో ఒక పార్టీలోకి వెళ్లాల్సి ఉంటుంది, వైసీపీ కానీ టీడీపీ కానీ. అట్టే లేదు. ఒకప్పుడు బీజేపీ 2 సీట్లు ఉండే, ఏమైంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక గెలిచింది, మరి తెలంగాణ గెలిచింది. ఆ ప్రభావం పనిచేయదు, ఇక్కడ పనిచేస్తుంది. డెఫినెట్గా నిలబడితే వాళ్ళతో నిలబడతాం. వాళ్ళు కూడా వస్తే మంచిది. నెక్స్ట్ ఈ మిగతా పార్టీలో ఏమైనా సంప్రదింపులు అలాంటివి ఏమైనా జరిగాయి సార్? అందుకే మేము కూడా సిపిఐ కొంత త్వరలో మాట్లాడుకుంటాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఏపీలో కూడా సిపిఐతో పాటు ఇండియా కూటమిని బలపరిచే పద్ధతిలో కొంత ఇండివిజువల్స్ కొంతమంది ఉన్నారు, మేధావులు కొంతమంది ఉన్నారు. అందరినీ కలుపుకొని విశాల ప్రాతిపదికగా ఫ్రంట్ ఏర్పాటు చేస్తాం. వైసీపీ కూడా మార్పులు చేర్పులు చేస్తుంది సార్ అభ్యర్థులను. ఏం చెప్తారు? ఏం మార్పులు చేస్తారు వాళ్ళు? అక్కడేమో ఎవరిని మార్చుకుని ఆయన ఓడిపోయాడు, ఈయన అందరినీ మార్చి ఈయన ఓడిపోతున్నాడు. అంతకుముందు తేడా ఏం కనపడదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు కానీ మార్చాల్సింది. ఎమ్మెల్యే ఎవరు? జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్తే అది చేసేవాళ్ళు చెప్తే ఉత్సవ విగ్రహంలాగా. ఆయన కాదని ఎవరు లేరు, పూచిపల్లి దాటరు. కాబట్టి ప్రజలు వ్యతిరేకిస్తే జగన్మోహన్ మీద వచ్చింది తప్ప ఎమ్మెల్యే మీద కాదు. ఆయన డైవర్ట్ చేయడానికి ఎమ్మెల్యేని మార్చుకుంటాడు. ఇంతమందికి మారుస్తావా? నువ్వు ఒకటి మాత్రం దేశం బాగుపడతా నేను అంటున్నా. షర్మిల గారి ప్రభావం ఏ పార్టీ పైన ఎక్కువ ఉండే అవకాశం? కాంగ్రెస్ పార్టీ కొంచెం పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా ఎవరికి దెబ్బ తగులుతుందనేది మాకు అనవసరం. వాళ్ళ పార్టీ పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. జాతీయ పార్టీ కంటే పుంజుకోవడం మంచిది. ఇది మొత్తం మీద పొత్తుల పైన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయం. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు.